చంద్రబాబు నాయుడు అనే నేను రాజధానికి సంకల్పం చేశాను అమరావతిగా. ఆ సంకల్పాన్ని అనునిత్యం ఫాలో చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. 2047కి ఈ అమరావతి రాజధాని నెక్స్ట్ స్థాయికి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ అనే నేను పూర్తిగా సహకరించి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి ఒక చరిత్ర తిరగ రాయబోతున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ అనే నేను ప్రధానమంత్రిగా మనకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఊహించినటువంటి ప్రగతికి మనం నాంది పలికాం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను, మీరు కూడా అనే నేనే, మీకు ఒక పేరుంది, అనే నేను అనే పేరు పెట్టుకొని వికసిత్ భారత్ వస్తుంది 2047, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది 2047కి. మరి మీరు ఎక్కడుంటారు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను మీరు కూడా ఏం చేయాలంటే ఒక చేత్తో నేషనల్ జాతీయ జెండా, హృదయంలో పవిత్ర సంకల్పం, అజెండా, మీ అజెండా మీరు సంకల్పం చేయాలి. మాటలు చెప్తే లాభం లేదు. మీరేం కావాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉండే వ్యక్తి అయినా ఏమి కావాలి అనుకుంటున్నారో ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం గుర్తు రావడానికి పిల్లలకు ఒక కార్యక్రమం చేశాం. మేము స్కూల్లో గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ఒక చెట్టు పెట్టమన్నాం. ఆ చెట్టు పెట్టి ఎవ్రీడే నీళ్లు పోయమన్నాం. ఆ చెట్టును చూసుకొని నీ సంకల్పాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోమన్నాం, పునరుద్ధరించుకోమన్నాం. 2 కూడా ప్యారలల్గా తీసుకెప్పమన్నాం. 6 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాళ్ళు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళ తర్వాత బయట వెళ్తే ఆ చెట్టు ఇంకొకరిని దత్తత తీసుకోమన్నాం. అక్కడి నుంచి ఆ చెట్టు పెంచే బాధ్యత ఇంకొకరికి వస్తుంది. చెట్టు శాశ్వతం. కొంతమంది వ్యక్తులు బయట పోవచ్చు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఆక్సిజన్ పిలుస్తున్నారా? పీలుస్తున్నామని చేతులు పైకెత్తండి. పీల్చకపోతే మేము పీల్చడం లేదు, మాకు ఆక్సిజన్ అవసరం లేదని చేతులు పైకెత్తండి. వాళ్ళ కసం ముక్కు మూసుకోమన్నాం, ఏమవుతారో చూద్దాం. అయితే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. మీరేం చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేయాలి. చెట్టు కావాలి. మీరు మాత్రం చెట్లు పెట్టరు, చెట్లు నరకుతారు. ఎట్లా? అందుకే నేను ఒక పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇంట్లో కానీ, మీ ఆఫీసులో కానీ, మీ పొలంలో కానీ ఒక చెట్టు పెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి. ఆ చెట్టును పెంచాలి.